అందరికీ నమస్కారం. నేను మీ కొట్టే కావ్య. ఏపీ రాజకీయాల గురించి ఈరోజు మనతో విశ్లేషించడానికి ఉన్నారు టీడీపీ స్టేట్ ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ కుమార్ గారు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. రీసెంట్గా కూటమి గవర్నమెంట్ అయితే సిబిఐకి సుగాలి ప్రీతి కేసుని అప్పగిస్తున్నట్లయితే ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. జీవో కూడా రిలీజ్ చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి కూటమి గవర్నమెంట్ వచ్చిన ఈ 14 నెలల జాప్యం ఎందుకు జరిగిందంటారు? ఒకటండి, నేను ఏమంటున్నానంటే లోకేష్ గారు మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మహిళల విషయంలో అసభ్యంగా ఎవరు మాట్లాడినా కూడా ఆఖరికి టీడీపీలో కార్యకర్త అయినా తను అరెస్ట్ చేయమని చెప్పారు. రెండోది ఏంటంటే ఎవరన్నా మహిళల గురించి అసభ్యంగా వెబ్ సిరీస్లో వచ్చినా కూడా ఏదన్నా కానీ ఇమీడియట్గా సెన్సార్ రియాక్ట్ అవ్వాలని చెప్పారు. మీరు అడిగిన క్వశ్చన్లోని పోలీస్ డిపార్ట్మెంట్ని ఫస్ట్ వాళ్ళ పని వాళ్ళు చేయనిస్తారండి. ఎప్పుడైతే ఎక్కడన్నా కానీ జాప్యం జరిగినప్పుడు ఇమీడియట్గా ఇన్వాల్వ్ అవ్వడం అనేది లీడర్ బాధ్యత ఉంటుంది. సో పోలీస్ డిపార్ట్మెంటు పటిష్టమైనది అనేది ఇప్పుడున్న గవర్నమెంట్ నమ్మకం. అక్కడ కానీ ఫెయిల్యూర్ జరిగితే 100% లీడర్షిప్ ఇన్వాల్వ్ అవుతుంది. అంతవరకు నేను చెప్పగలను. అది సో అందువల్లే ఇప్పుడు ఈ జాప్యానికి రీజన్ ఇదని మీరు చెప్పారు. అంటే నేనేమంటానంటే డిపార్ట్మెంట్లోనే ఆ ఎంక్వైరీ వరకు మనం వదిలేవాలి. ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మనం దూరిపోయి మన పోలీస్ పని మనం చేస్తూ మొదలుపెట్టాం అనుకోండి, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో జరిగిపోద్ది. సార్, మరి వైసీపీ నేతలు అయితే కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. ఏమనంటే 2017 ఇన్సిడెంట్ జరిగిన టైంలోనే ఈ పోలీసు దర్యాప్తు అనేది నిర్వీర్యం అయిపోయింది, ఆధారాలు కూడా తారుమారయ్యాయి అని చెప్పిన ఒక ఆరోపణలు అయితే చేస్తున్నారు. దాన్ని మీరు ఎలా ఖండించగలరు? దేంట్లో ఆధారాలు అంటున్నారు మీరు? అంటే డిఎన్ఏ రిపోర్ట్స్ అయితే కావచ్చు, ఎంక్వైరీ చేసే టైంలో ఛార్జ్ షీట్లో వాళ్ళు పెట్టినటువంటి SC ST అట్రాసిటీకి సంబంధించిన సెక్షన్స్ అయితే కావచ్చు, బలంగా తల్లిదండ్రులు మాట్లాడి వీళ్ళు చెప్పిన వాటికి బలహీనటువంటి సెక్షన్లు పెట్టారని అయితే ఆరోపణలు. ఇప్పుడు అదే చెప్తున్నానండి. ఇప్పుడు ఏంటంటే నేను ఆ ఇన్వెస్టిగేషన్లో ఉంది కాబట్టి నన్ను మరీ అంత డీప్గా వెళ్ళడం కరెక్ట్ కూడా కాదు. ఎందుకంటే ఒక ఫ్యామిలీకి సంబంధించిన ఒక సెంటిమెంట్ ఎమోషన్కి సంబంధించిన విషయం అది. నేనైతే చెప్పగలను ఏంటంటే బలహీనమైన సెక్షన్స్ పెట్టారు అనేది ఒక ఆరోపణలు అంటారు, అలిజర్డ్ ఎలిగేషన్ అంటారు. దాన్ని ఇన్వెస్టిగేషన్ ప్రోబ్ చేస్తే కానీ అది తెలియదు మనకి. ఇప్పుడు 90 days తర్వాత ఛార్జ్ షీట్ వేయాలంటారు. కొన్ని దగ్గర ఛార్జ్ షీట్ కూడా వేయకుండా జాప్యం చేస్తుంటారు. ఇవన్నీ కొన్ని దగ్గర ఏంటంటే పోలీసుల్లో కూడా కొంత పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ కొంతవరకు అలాంటివి చేస్తుంటారు. నేను కాదను. దానివల్లే కదా ఈరోజు చాలామంది IPSలు అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు కానీ ఈ విషయంలోని ఒక పర్టికులర్ స్టిపులేటెడ్ టైం అయితే పెట్టుకున్నారు లోకేష్ గారు వాళ్ళు. ఓకే, అక్కడి నుంచి మించి ఏమైనా ఉంటే వెంటనే 100% ఇన్వాల్వ్ అవుతారు, దాంట్లో డౌటే లేదు. కానీ ఇక్కడ నేనైతే చెప్పగలను ఏంటంటే ఒక్క ఇన్సిడెంట్ జరిగినప్పుడు అంత ఫోకస్ చేసి దాని మీద మనం ఇన్వెస్టిగేషన్ చేయమని ఈవెన్ దాని మీద రివ్యూ చేస్తున్నారు. అందుకే మహిళా హోమ్ మినిస్టర్ కూడా ఇప్పుడు ఆమె అనిత గారు కూడా దాని మీద రియాక్ట్ అయ్యారు. కానీ ఏంటంటే ఇన్వెస్టిగేషన్ చేసే దాకా మాత్రం పొలిటికల్గా మనం పాలసీ మేకింగ్ వరకే మనం ఇన్వాల్వ్ అవుతాం. ఇన్వెస్టిగేషన్లో జాప్యం జరిగినప్పుడు మాత్రం ఇమీడియట్గా ఒక ఆఫీసర్ని ఎవరినన్నా డిప్లాయ్ చేసి చేయించవలసిన అవసరం ఉంది. సార్, ఇప్పుడు ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే ఆ చిన్నపాటి యాక్సిడెంట్ దగ్గర నుంచి పెద్ద ఇన్సిడెంట్ అయినా సరే అక్కడికి ఒక సమూహంగా ఈ సోషల్ మీడియా అయితే కావచ్చు, మీడియా ఛానల్స్ అయితే కావచ్చు, అక్కడికి వెళ్ళడం, క్వశ్చనింగ్ చేయడం అనేది జరుగుతుంటుంది. ఈ సుగాలి ప్రీతికి సంబంధించి ఆ రోజుల్లో అంటే కేసు జరిగినప్పటి నుంచి గత గవర్నమెంట్లో కూడా అన్ని ఛానల్స్ ఇనిషియేటివ్ తీసుకున్నాయి, ఒక ఛానల్ తప్ప. బట్ రీసెంట్గా అయితే సాక్షి మీడియాని పర్టికులర్ వీళ్ళొక్కళ్ళు మాత్రం వాళ్ళని అప్రోచ్ అవుతూ చేస్తున్నారు. ఇంతే యాక్యురేట్గా వీళ్ళు అటు వివేకానంద గారి యొక్క హత్యకు సంబంధించి సునీత గారి దగ్గరికి అయితే వెళ్ళి ఎవరి వల్ల మీకు అన్యాయం జరిగింది, మీరు దేనికోసం పోరాడుతున్నారు అని ఏమైనా క్వశ్చన్ చేయగలరంటారు? ఇప్పుడు మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉందండి. ఏంటంటే అది లాస్ట్ 5 years పొలిటికల్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఏమాత్రం ఇమేజ్ మెలైన్ అవ్వకూడదు. దానికి సాక్షి పనిచేస్తుంది. ఈరోజు ఏంటి పొలిటికల్ డిస్టర్బెన్స్ తేవాలంటే ఏదో ఒక ఇష్యూ కావాలి. దానికేంటి 15,000 పడలేదని కొంతవరకు మాట్లాడారు, ఫ్రీ బస్ ఇంకివ్వలేదని కొంతవరకు మాట్లాడారు. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ఇష్యూ చేయడానికి అని చెప్పి ఈ ఇష్యూని పట్టుకుంటారు. కానీ దాంట్లో ఏంటంటే నిజంగా హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో ఒక అమ్మాయికి న్యాయం చేయాలని ఆలోచించే వ్యక్తి అయితే అన్ని ఇన్సిడెంట్స్ ఆ టైంలో జరగవండి. ఈవెన్ ఒక హీరోయిన్ అన్నా ఎవరన్నా మహిళే కదండి. మరి అక్కడ IPSలు అందరూ ఇప్పుడు ఎవరైతే కన్ఫెస్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారో వాళ్ళందరూ కూడా ఎవరి డైరెక్షన్తో చేశారండి? అలా కాల్లో పెట్టి బట్టలిప్పి కూర్చుంటాడు వాడెవడో. ఇంకో XMP ఏం చేశారో తెలుసు. తను ఇప్పటికీ ఏమంటాడు, నేను కాదు అంటాడు, మార్ఫింగ్ అంటాడు, అయ్యే అంటాడు. అది అందరికీ తెలుసు ఏం జరిగిందో. ఒక 2-3 మినిస్టర్లు అయితే డైరెక్ట్ కాల్స్లో దొరికిపోయారు. ఈ అంబాటి వ్యక్తి అయితే డైరెక్ట్ గొంతుతో దొరికాడు. దానికి ఇప్పటి నుంచి రీజనింగ్ ఉండదు. అలా కానీ నిజంగా టీడీపీ వాళ్ళకి ఎవరికైనా జరిగింది అనుకోండి, సపోజ్ పొలిటికల్గా రాలేము, గిల్ట్గా ఉంటుంది. అలాంటిది ఇంకా వాళ్ళు చాలా ఫ్రీగా ఏం జరగలేనట్టు ఉన్నారంటే వాళ్ళకి ఎమోషన్స్ ఉండవు.
సో సాక్షి మీడియా ఈరోజు ఇన్స్టిగేట్ చేయడానికి చేస్తే తప్ప ముందు కనబడలేదు, ఇప్పుడు దానికి సింపుల్ రీజన్. రెండోది, వివేకానంద రెడ్డి గారు మర్డర్ విషయం తీసుకుంటే ఎప్పుడు హెలికాప్టర్ మీద ట్రావెల్, ఈ మధ్యన ఎక్కడికైనా వెళ్తున్నారు హెలికాప్టర్ మీద కదా వెళ్తున్నారు. మరి వాళ్ళ బాబాయ్ గారు చనిపోయిన రోజు ఆయన హెలికాప్టర్ మీద వెళ్ళలేదు, మీరు అబ్జర్వ్ చేయండి. ఆయన కారులోనే వెళ్ళాడు. ఎందుకు కారులో వెళ్ళాడు? ఎక్కువ టైం పడితే ఐస్ బాక్స్లో పెట్టచ్చు కాబట్టి. కాబట్టి కార్లు వెళ్ళారు. ఫస్ట్ పాయింట్ అది. సెకండ్ పాయింట్ ఏంటి, మా నాయన చంపినట్టు టీడీపీ గవర్నమెంటు, అది తాతగారిని చంపినట్టు టీడీపీ గవర్నమెంటు, రాజశేఖర రెడ్డి గారిది కూడా ఏదో కాన్స్పిరసీ ఉంది, ఇది ఏదో కాన్స్పిరసీ ఉంది, చంద్రబాబు నాయుడు గారు ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి నారావారి రక్త చరిత్ర అని చెప్పి ఒక ఆర్టికల్ వేస్తారు. దాని తర్వాత ఏం జరిగింది, కొన్ని రోజులు పోయాక వాళ్ళ చెల్లి గారి దగ్గరికి సజ్జల రామకృష్ణారెడ్డి గారు వచ్చి సంతకం పెట్టమన్నారు, కంప్లైంట్ వెనక్కి తీసుకోమన్నారని ఆమె చెప్పారు. అప్పుడు ఏం చేశారు, వెంటనే ట్విస్ట్ తిప్పి వాళ్ళ బాబాయ్కి సెకండ్ వైఫ్ ఉన్నారు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక్క మనిషి ఎన్ని టర్న్స్ తిరుగుతుందో మీరు అబ్జర్వ్ చేయండి, ఎన్ని స్టోరీలు వస్తున్నాయో చూడండి. వాళ్ళ పిల్లోడు ఎవరైతే ఉన్నారో సెకండ్ వైఫ్ కొడుకు, ఆ పిల్లని పిలిచి ముద్దులు ఆడుతున్నాడు ఒకరోజు ఆఫీస్లో కూర్చొని. ఒక పక్క నుంచేమో సునీత గారు హస్బెండే చంపేశారు అంటాడు. సో ఇన్ని స్టోరీస్ వచ్చాయి, ప్లస్ ఒక్కొక్కరు చనిపోతున్నారు. ఇవన్నీ ఏంటంటే అసలు ఒక పొలిటికల్గా ఒక పొలిటీషియన్ చేసే పనులు అవన్నీ. ఈ రోజుకి చెప్తాం, ఇండియాలో లల్లూ ప్రసాద్ యాదవ్ గారిని అరెస్ట్ చేయడానికి సిబిఐ వెళ్తేనే ఆయన పట్టుకునే బయటకు వచ్చింది. ఎవరినైనా మీరు చూసుకోండి, కానీ అవినాష్ రెడ్డిని టచ్ చేసిన సిబిఐ అప్పుడు ఆ టైంలో యంత్రాంగం ఎలా తయారైంది, ధర్నాలు అయిపోతున్నాయంటే పోలీసులు సహకరించరు. ఎవరో సిబిఐ ఆఫీసర్ వస్తే పులివెందులు నేను చంపేస్తానని బెదిరిస్తాను. అంటే పొలిటికల్ లీడర్లు ఇలా ఆలోచించరండి. పొలిటికల్ లీడర్లు ఎప్పుడు ఎలా ఆలోచిస్తారంటే, ఒక డాక్టర్ మాస్క్ అడిగితే పొలిటీషియన్ ఎలా ఆలోచిస్తాడని చెప్తా. ఆ డాక్టర్ని పిలిచి, ఏమయ్యా నువ్వు నన్ను తిట్టావు కదా, నీకు ఏం కావాలో నాకు చెప్తావా, నేను రివ్యూ చేస్తాను అని చెప్పి రివ్యూ చేసి మాస్కులు లేవట, N95 మాస్కులు ఒక 100 తెప్పించి పెట్టండి అయ్యా అని ఆలోచిస్తాడు పొలిటికల్. అది పాలసీ మేకింగ్. డాక్టర్ మాస్క్ అడిగాడు కదా అని చెప్పి తొడ మీద అన్నోన్ ఇంజెక్షన్స్ ఇచ్చి మెంటల్ హాస్పిటల్లో పడుకోబెట్టి ఆ ఇంజెక్షన్స్ ఇచ్చారని తన స్వయంగా ఆయన హస్తాలతో రాసిన లెటర్ కూడా దొరికింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.